హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో సోయా మంచూరియన్, దీన్ని సోయా చిల్లీ అని కూడా అంటారండి. ఇది మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకుంటాం కదా, చాలా అట్రాక్టివ్గా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా ఈ సోయా చాలా మంచిదండి. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సోయా అండి, ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. సోయాలు చిన్న సైజు ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. ఈ సోయా మంచూరియా చేసుకోవడానికి కొంచెం పెద్ద సైజు ఉన్నవి తీసుకోవాలి. ఇలా నేను 1 కప్ తీసుకున్నంటే ఒక 50 గ్రామ్స్ ఉంటాయి. అలాగే మైదా పిండి 4 టేబుల్ స్పూన్స్, ఆయిల్, ఇవి ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత, కొత్తిమీర కొంచెం తరిగి తీసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అండి, ఇవి కూడా తరిగి తీసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 పీల్ తీసేసి సన్నగా తరిగి తీసుకోవాలి. అల్లం చిన్న ముక్క తరిగి తీసుకోవాలి. పచ్చిమిర్చి 2 చీలికలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ 1 ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే కారం ఘాటుకి సరిపడినంత ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుందండి. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ 1 టీ స్పూన్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్, ఇది కూడా 1 టీ స్పూన్ అండి. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 టీ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సోయా సాస్, డార్క్ సోయా సాస్ 1 టీ స్పూన్. ఈ సోయా సాస్ వల్ల మంచి ఫ్లేవరు, టేస్ట్ ఉంటుంది. అలాగే టొమాటో సాస్, ఇది 1 or 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్ చూసారు కదా, ప్రిపరేషన్ చూద్దాం. ఒక 1/2 లీటర్ వాటర్ని ఇలా మరిగించుకోవాలి. అలా వాటర్ మరుగుతున్నప్పుడు ఈ సోయాని వాటిలో యాడ్ చేసుకొని స్పూన్తో వాటిని బాగా ముంచుకున్నట్టుగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి, డిప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు పక్కన వదిలేసేయాలండి. ఈ 2 నిమిషాల్లో వేడి నీళ్ళకి ఈ సోయా బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో చన్నీళ్ళు తీసుకొని దీనిలోకి ఈ సోయాని తీసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కూడా బాగా తగ్గిపోయాయి కదా, అంటే ఆ సోయా వాటర్ని బాగా పీల్చేసుకున్నాయి. వీటిని 2 సార్లుగా వాష్ చేసుకొని వేడి తగ్గిపోయాక ఇలాగ వీటిని వాటర్ పిండేసుకోవాలి. ఇవి సోయా బాగా వాటర్ పీల్చేసుకుంటుందండి. ఇలా గట్టిగా కొన్ని తీసుకొని పిండుకోవాలి. వాటర్ ఉన్నట్లయితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఇలా శుభ్రంగా వాటర్ పిండేసుకొని ఇప్పుడు దీనిని ఒక బౌల్లో తీసుకొని మైదా పిండి, అలాగే కార్న్ ఫ్లోర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ లేదా రెడ్ చిల్లీ సాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా కోట్ చేసుకోవాలి. ఈ పౌడర్ అన్నీ కూడా ఈ సోయాకి బాగా పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రీగా ఉన్న బౌల్లో అయితే బాగా కలుస్తుంది. ఇవంతా ఈ పిండి అంతా ఈ సోయాకి బాగా కోట్ చేసుకునేటట్లుగా, అంటే పట్టించేటట్లుగా అవసరాన్ని బట్టి చాలా తక్కువ వాటర్ అలా చల్లుకొని చక్కగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు వదిలేసినట్లయితే ఈ స్పైసెస్ మొత్తం ఆ సోయా పీల్చుకుంటాయి. మనం ఆయిల్ హీట్ చేసుకునే లోపు అది సరిపోతుందండి. ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలాగ చేతితో విడివిడిగా మనం ఈ సోయాని యాడ్ చేసుకోవాలి. ముద్దగా యాడ్ చేసుకోకూడదు. ఇలా విడివిడిగా యాడ్ చేసుకున్నట్లయితే అవి ఫ్రీగా చక్కగా ఈవెన్గా అన్నీ ఫ్రై అవుతాయి. చూడండి, ఈ ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకోవాలి, ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలా మిక్స్ చేసుకుంటూ చక్కగా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఇవన్నీ ఈవెన్గా అన్నీ ఒకే కలర్ వచ్చేసాయి. చక్కగా బాగా ఫ్రై అవుతాయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసాం కదా, అవన్నీ కూడా ఈ సోయా బాగా పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సెకండ్ బ్యాచ్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒకేసారి ఎక్కువ కాకుండా ఇలా బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసుకున్నట్లయితే నీట్గా చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి, నేను అన్నీ ఫ్రై చేశాను. వీటిని విడిగా ఇలాగా ఒక సాస్, టొమాటో సాస్ కానీ చిల్లీ సాస్తో కానీ తిన్నా కూడా సూపర్గా ఉంటాయి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇలా మనం ఒకటి కట్ చేసి చూసినట్లయితే లోపల కూడా అంతా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనం మంచూరియన్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత
సన్నగా తరిగి తీసుకున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకొని కొన్ని సెకండ్లు అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో సన్నగా తరిగి తీసుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసుకొని కొన్ని సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు దీనిలో స్ప్రింగ్ ఆనియన్లోని వైట్ పార్ట్ కట్ చేసి తీసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇవి 2 నిమిషాల పాటు చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆనియన్ చక్కగా మగ్గింది కదా, ఇప్పుడు కొంచెం స్పైసీకి తగినట్లుగా కారం 1 పావు టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్, మనకి సోయాలో సాల్ట్ ఉంది, అలాగే సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని తక్కువ యాడ్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిల్లీ సాస్ 1 టీ స్పూన్, అలాగే ఇంకా సాసులు మొత్తం 1 by 1 యాడ్ చేసుకోవాలి. సోయా సాస్ 1 టీ స్పూన్, నెక్స్ట్ టొమాటో సాస్ ఇది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు చిల్లీ సాస్ ఎక్కువ యాడ్ చేసుకొని టొమాటో సాస్ తగ్గించవచ్చు. నెక్స్ట్ వెనిగర్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే మంచి కలర్ కాంబినేషన్ కోసం నేను చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కాదు, అవాయిడ్ చేయగలిగితే మంచిది. ఇప్పుడు వీటిని కలిపేసుకున్న తర్వాత ఈ సాసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్ని ఆ సాసెస్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ కొంచెం థిక్గా అయిపోయి ఈ సాసెస్ ఫ్లేవర్స్ మొత్తం ఇదంతా కూడా సోయాకి పట్టి ఉంచడానికి ఈ కార్న్ఫ్లోర్ స్టార్చ్ హెల్ప్ చేస్తుంది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి తీసుకున్న సోయాని యాడ్ చేసుకొని చక్కగా బాగా ఈ సాసెస్ బాగా పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఇలా టాస్ చేసుకోవడం వల్ల ఈవెన్గా బాగా సాసెస్ మొత్తం బాగా పడతాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్ పార్ట్ అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. నేను ఈ మంచూరియాని డ్రైగా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కొక్కరికి కొంచెం థిక్ గ్రేవీ ఉంటే ఇష్టపడతారు, అలాంటప్పుడు ఇంకొన్ని కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దానికి తగినట్లుగా సాసెస్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి ఇష్టం వచ్చినట్లుగా థిక్ గ్రేవీతో ఎంజాయ్ చేయొచ్చు. ఈ సోయా మంచూరియన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే చాలా అట్రాక్టివ్గా టెంప్టింగ్గా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. అలాగే హెల్త్కి కూడా సోయా మంచిదండి, పిల్లలకు కూడా మనం చక్కగా చేసి పెట్టచ్చు. చూడండి చాలా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.